పవన్ కళ్యాణ్ చూడాలి, వారి మాట వినాలి అని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న చిలకలూరుపేట ప్రజల యొక్క కళ ఈరోజు నిజమవుతుంది. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్, టీచర్స్ మెగా ఈవెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎప్పుడు కూడా ఒకేలు శాలువాలు ఈ ప్రోగ్రామ్ లో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవు. మీరు తెచ్చుంటే మీ పక్కన పెట్టుకుని అలాగ ఉండండి ఎట్టి పరిస్థితులకి. తర్వాత 9వ తరగతి 10వ తరగతి పిల్లలు డిప్యూటీ సీఎం గారు ఇంటరాక్షన్ అయిన తర్వాత ఆ మధ్యలో ఉన్నటువంటి బ్యారికేడ్ ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి లోనకి రావాల్సిందిగా వచ్చి ప్రోగ్రామ్ లో కూర్చోవచ్చు. అదేవిధంగా పిల్లలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ చివరి అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా మీడియా మిత్రులు అదేవిధంగా ఇతరులందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డయాస్ వైపుకి బ్యారికేడ్ దాటి మాత్రం రావద్దు. ఎందుకంటే సెక్యూరిటీ జోన్ ఉంటుంది. యాక్చువల్ గా నిన్న డీ జోన్ పెట్టడం జరిగింది. తర్వాత మీ ఇబ్బంది ఉంటుందని ఆడియన్స్ అందరూ కూడా తీసేయడం జరిగింది. క్రమశిక్షణగా జరగాలి. బికాస్ ఇది ప్యూర్లీ అన్ని రకాల స్టూడెంట్స్, టీచర్స్, అదేవిధంగా పేరెంట్స్ మీట్ కాబట్టి వారికి ఇతరుల ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఓన్లీ విద్యార్థులు, విద్యార్థినులు, అదేవిధంగా తల్లిదండ్రులు యొక్క కలయిక కూడిక ఇది. అదేవిధంగా టీచర్స్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా రో ఇన్ఛార్జెస్ దయచేసి మీరు ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఫోన్లన్నీ కూడా మాట్లాడుకోకుండా ప్రోగ్రామ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలి. ఇక్కడ వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణగా కూర్చోబెట్టి అదేవిధంగా కూర్చున్న వాళ్ళకి వినపడేటట్టుగా మీరు అర్థం లేకుండా పక్కన ఉండాలి రో ఇన్ఛార్జెస్. సో ప్రోగ్రామ్ జరిగేంత వరకు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్రెడీ అందరూ కూడా ఏంటంటే విఐపి గారు బయలుదేరారు. కరెక్ట్గా 11 గంటలకు గౌరవ డిప్యూటీ సీఎం గారు అమ్మాయి బయలుదేరి 15 నిమిషాలు పైగా టైం ప్రకారం కాబట్టి దోహదపడుతుంది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది ఒక మంచి శుభ పరిణామం.